కొన్ని రకాల జబ్బులు వృద్ధాప్యాన్ని మరీ దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. పార్కిన్సన్ వ్యాధి అలాంటిదే. దీని బారిన పడ్డప్పుడు విశ్రాంతి సమయాల్లోనూ ఒళ్లంతా ఒకటే వణికిపోతూ ఉంటుంది. చేతుల్లో దేన్ని కుదురుగా పట్టుకోలేకపోతూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చి ఈ వణుకుడు వ్యాధికి ఇటీవలి కాలంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి అందుబాటులోకి వచ్చింది. మెదడులో దెబ్బతిన్న భాగాలకు ఎలక్ట్రిక్ కోడ్ల ద్వారా ప్రేరణ కలిగించడం ద్వారా పార్కిన్సన్ జబ్బును చాలా వరకు నయం చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. డీబీఎస్ చికిత్సతో పార్కిన్సన్ జబ్బును ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్నది ఒక ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రెయిన్ని కొంచెం కరెక్ట్ చేస్తుంది అన్నమాట. ట్రెమర్ కానీ, వాకింగ్ ఎబిలిటీ కానీ, స్టిఫ్నెస్ కానీ, ఇదే కాకుండా ఈ మెడిసిన్స్ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో దాని స్ట్రెంగ్త్ కూడా మనం తగ్గించుకోవచ్చు. బ్రెయిన్ అటాక్ దీని గురించి మాట్లాడితే సమ్ కైండ్ ఆఫ్ డెఫిసిట్స్, డిజబిలిటీ అంటాం. మనకి బ్రెయిన్ అటాక్ వచ్చేసిందండి, తర్వాత ఏదో పక్షఘాతం వచ్చిందంటే మన ఈ హ్యాండ్ కానీ లెగ్ కానీ పనిచేయట్లేదు, ఫంక్షనల్ డెఫిసిట్స్ అంటాం. దీనిలో ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అని ఉంటాయి కదా. అది కాకుండా కొన్ని వెరైటీస్లో రీసెర్చ్ వస్తుంది డీబీఎస్ దాని వల్ల కూడా. దిస్ కన్సెప్ట్ అంటే ఈ డిసబిలిటీ ఇంకా మనం మంచిగా దీన్ని ఎలాగా టైలర్ చేయొచ్చో అది కూడా చేయొచ్చు అన్నమాట. అదే కాకుండా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ టెక్నిక్ కూడా చాలా అడ్వాన్స్ అవుతోంది. ఇది ఇంతకు ముందులాగా ఇది చాలా పెద్ద సర్జరీ అండి అలా లేదు. ఫంక్షనల్ న్యూరో సర్జరీలో దీని ఎక్స్పర్టీస్ కానీ, ఇది ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ స్ట్రెంగ్త్ కానీ మన ఇండియాలో చాలా వరకు ఎక్కువ అవుతుంది. ఎన్నో స్పెషాలిటీస్లో, ఎన్నో సెంటర్స్లో ఇది మనకి అవైలబిలిటీ వస్తుంది. గవర్నమెంట్ దాని ఇన్సూరెన్స్ పాలసీస్లో కూడా ఈ డీబీఎస్ ఇంక్లూడ్ కూడా చాలా స్టేట్స్లో ఇంక్లూడ్ అయి ఉంది. సో అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ మనం చూస్తే కూడా ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఆల్సో బై ద గవర్నమెంట్.